VSNN న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ప్రెసిడెంట్ అమ్మనబోలు ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. మధ్యతరగతి ప్రజానికానికి బడ్జెట్లో ఏటా 12 లక్షల సంపాదన ఉన్న వారికి ట్యాక్స్ ఫ్రీ స్లాబ్ తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కామర్స్ పై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చేయాలని, ట్రేడర్స్ కు మరింత అనుకూలంగా ఉండే విధంగా జీఎస్టీని సులభతరం చేస్తే మరింత లాభం చేకూరుతుందన్నారు ప్రకాష్. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న సబ్సిడీ లోన్స్ ట్రేడర్స్ కు కూడా ఇవ్వాలని, కొలెట్రాల్ లేకుండా బ్యాంక్ లోన్స్ ఇవ్వాలన్నారు. ట్రేడర్స్ కు మేము మాట్లాడు మాకు అనవసరము. మాకు ఎండ్ ఆఫ్ ద డే ఏం స్టేట్ ఎంత డెవలప్ అవుతుంది, ఇటు సెంటర్ పరంగా అటు స్టేట్ పరంగా. ప్లస్ ఇదే విధంగా లోకల్ గా చీఫ్ మినిస్టర్ కోరేది ఒకటి ట్రేడర్స్ కి ఏదైతే ఉన్నారో అక్కడ రోడ్స్ సరిగా ఉండవు, స్ట్రీట్ లైట్స్ సరిగా ఉండదు. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ యూరినేషన్ అండ్ పార్కింగ్. మేము గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మల్టీ లెవెల్ పార్కింగ్ ఎక్కడైతే స్పేస్ ఉందో తీసుకొని మల్టీ లెవెల్ పార్కింగ్ చేయండి. ప్లస్ వన్ సైడ్ పార్కింగ్ కూడా ఇవ్వండి. ఇప్పుడు చాలా స్టేట్ లో పార్కింగ్ ఉండదు. వన్ సైడ్ పార్కింగ్ ఇచ్చి వన్ సైడ్ నాన్ పార్కింగ్ ఇచ్చినా గానీ కొద్దిగా ట్రాఫిక్ అనేది ఫ్రీ అవుతుంది. ప్లస్ ఫ్యూచర్ లో కూడా వచ్చే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ మేము ఒకటే కోరేది, మీరు ఎట్లయితే ఇండస్ట్రియలిస్ట్ ని ఇంకా ప్లస్ ఫార్మర్స్ కి సబ్సిడీ ఆన్ లోన్ ఇస్తుండ్రో, ట్రేడర్స్ కూడా సబ్సిడీ లోను, ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ప్లస్ కొలెటరల్ ఫ్రీ లోన్ ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతున్నాం. బడ్జెట్ లో ప్రైమ్ మినిస్టర్ ప్లస్ సీతారామన్ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ ని వాళ్ళని అభినందిస్తున్నా, వాళ్ళని థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఈ గవర్నమెంట్ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అదేవిధంగా మన ఫేస్లెస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిన వల్ల ట్రేడర్స్ పై చాలా మట్టికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయింది. అదేవిధంగా అటు మన గవర్నమెంట్కి రెవెన్యూ పెరిగింది, మాకు ఈజ్ ఆఫ్ బిజినెస్ లో కూడా మాకు కూడా ఏదైతే ఉందో చాలా ప్రెషర్స్ ఉండేనో ఆఫీసర్స్ చాలా మట్టికి తగ్గింది. కాబట్టి చాలా సింప్లిఫికేషన్ అయిపోయింది. దట్ ఈస్ అ వెల్కమ్. కానీ స్టిల్ ఫర్దర్ ఈ గవర్నమెంట్ జిఎస్టీ స్లాబ్స్ లో ఇంకా కొంచెం సింప్లిఫికేషన్ చేయాలని కోరుతున్నాము. ప్లస్ మిడిల్ ఎప్పుడైనా గవర్నమెంట్ చూస్తే ఇటు ఇండస్ట్రియలిస్ట్ ప్లస్ అగ్రికల్చర్ ఆ సెక్టర్స్ లోనే ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. కావున మేము గవర్నమెంట్ కోరేది ఒకటి ఏదైతే ట్రేడర్స్ యూనిట్ ఉందో ఇవాళ చూస్తే సర్వీస్ సెక్టర్ 54.5% జీడిపి కాంట్రిబ్యూషన్ ఉంది. ఆ సర్వీస్ సెక్టర్ లో వేరే మన ట్రేడ్ అండ్ ఐటీ అండ్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది. బట్ ఇంత పెద్ద సంస్థకు చిన్న చూపు చూడడం అనేది మాకు చాలా బాధాకరము ట్రేడర్స్ కి, ఆన్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మేము ఒకటి గవర్నమెంట్ కోరేది, మాకు ఏదైతే చిన్న ట్రేడర్స్ కున్నారో ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఇతర ఎస్ఎంఈస్ కు రైతులకు లోన్ ఇస్తుండ్రో అదేవిధంగా ట్రేడర్స్ కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, కొలెటరల్ ఫ్రీ లోన్ అని ఇవ్వాలి. అండ్ అన్నిటికంటే వెరీ 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 ఇంపార్టెంట్, గవర్నమెంట్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలా ఈ కామర్స్ మీద. ఆ ఈ కామర్స్ అది వచ్చి పెద్ద ఫైనాన్షియల్స్ వచ్చి డిస్ట్రిక్ట్, తాలూక్, మండల్ లెవెల్లో మీడియం అండ్ పెద్ద ట్రేడర్స్ ని మొత్తము అది దానిపై ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇది ప్రియారిటీ బేస్ మీద ఏదైతే ఈ కామర్స్ ఉందో ఆ గవర్నర్స్ మీద ఈక్వల్ ప్లాట్ఫామ్, చిన్న మీడియం ట్రేడర్స్ కి ఎఫెక్ట్ కాకుండా ఈ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు చర్య తీసుకోవాలని నేను మీ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్తున్నాను. ఇవాళ చూస్తే తెలంగాణలో ఫ్యూచర్ లో మా ఉద్దేశం బంగారు తెలంగాణ అయ్యే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా మన అటు సెంటర్ లో ప్రైమ్ మినిస్టర్ ప్రోయాక్టివ్, ఇటు స్టేట్ లో మన చీఫ్ మినిస్టర్ గారి ప్రోయాక్టివ్ కూడా ఉన్నారు యాజ్ ఫర్ ఎస్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ గురించి. ఇప్పుడు మొన్న డోస్ కు పోయి 1,82,00,000 ఎంఓయూ సైన్ చేసుకొని వచ్చారంటే అది మామూలు విషయం కాదు. అది చాలా పెద్ద విషయం. అదే కాదు, ఇప్పుడు రాబోయే జనరేషన్ లో మన మోటార్ వెహికల్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ కార్స్ కి, ఈవీకి మొత్తం ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసి తెలంగాణ హాస్ బికమ్ ఎలక్ట్రికల్ కార్ అర్బన్ అని చెప్పొచ్చు. అదే దీనివల్ల
తెలంగాణ ఇవాళ హైయెస్ట్ సేల్స్ ఆఫ్ ఈవీ కార్స్ తెలంగాణలో ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. అదేవిధంగా వాళ్ళు ప్రతి ఒక్క మినిస్టర్ సెంట్రల్తో కోఆర్డినేషన్ మంచిగా పెట్టి మంచి మినిస్టర్స్ తోటి ఉంటుండు. రాజకీయం అనేది ఒకటి, ప్లస్ డెవలప్మెంట్ అనేది ఒకటి. ఎప్పుడైతే డెవలప్మెంట్